కాళ్ళు ఎగరేస్తాం చేతులు ఎగరేస్తాం కుదిరా. మీది ఎన్ రిపోర్ట్స్ అనుకుంటా, కొంచెం పెద్ద ఛానలే. ఏమండి బాబు, నోటికి వచ్చినట్టల్లా దూలవోగుడు అగేస్తే పోసానేంటి? వాళ్ళ తాతగారిని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనిషి చనిపోతే తప్ప బతికున్నంత కాలం ఎప్పుడైనా సరే నేరస్తుడిని అరెస్ట్ చేసే రైట్స్ పోలీసు వారికి ఉంటుంది, కోర్టుకు ఉంటుంది. కోర్టు నుంచి ఏంటి మనకి మామూలుగా క్లయింట్కి నోటీసులు వస్తాయి, అరెస్ట్ చేస్తారు. దానికి మనం అనుకూలంగా ఉంటే పర్లేదు. దానికి విభేదంగా మాట్లాడితే ఇంకా ఎక్కువ లోతుకి వెళ్ళిపోతాం. పోసాని కృష్ణమురళి అరెస్ట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు సహకరిస్తే కొంచెం అతని మీద గౌరవం, కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. యాంటీబయాటిక్గా చేశాడు కాబట్టి లాక్కొచ్చి లోపల పడుతుంది అనాలి ఈ భాషలో. అయితే అసలు మీరు ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయచ్చా? ఫస్ట్ నెంబర్ 1 చంద్రబాబు గారి ఫ్యామిలీయో, లోకేష్ గారి ఫ్యామిలీయో, లేకపోతే బాలకృష్ణ గారి ఫ్యామిలీయో, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీయో మీకు అవసరమా? నా మనసులో మాట అడుగుతున్నా. రాజకీయంగా ఓటుతో గెలవండి, ఓటుతో ఓడించండి, ఓటుతో ఓడిపోండి. ప్రజలు నిర్వహిస్తారు. మీకు రాజకీయంలోకి రమ్మని, రాజకీయంలో ఉండమని, రాజకీయంలోకి దిగమని ఎవరు చెప్పారు? మన ఎన్నికల ఈసీ చెప్పింది. దాని ప్రవర్తన ప్రకారం నడుచుకుంటే రాజకీయంగా ఉంటుంది. మీరు వ్యక్తిగత విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడని మీరు ఎవరిని పెడతాడు తిట్టేయచ్చా? నిమ్మకూరులో పుట్టాడు నందమూరి తారక రామారావు గారు. వాళ్ళ నాన్నగారు పేరు నందమూరి లక్ష్మయ్య గారు, రమణమ్మ గారుల కొడుకు. రామారావు గారి భార్య వచ్చి కొమరోలు, గుడివాడ దగ్గర అటు అడ్డాడ కొమరోలు. వాళ్ళ ఫ్యామిలీలు మీకు అంతలోకి అయిపోయినాయి అంటాయా బాబు? భువనేశ్వర్ జోలి మీకు ఎందుకు? అరెస్ట్ చేయరా? ఎవరైతే ఏంటండి, అది కమ్మ, కాపు, రెడ్డి, ఇంకో క్యాస్ట్ కాదండి. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఏంటి కులాల వారీగా విభజించుకుని పరిపాలించుకుంటారా రాష్ట్రాన్ని? కాపుల్ని తిడతాక అంబటి రాంబాబు, పేరుని నాని కూడా ఇంకొకడు నాబోటి కూడా, కమ్మవారిని తిడతా కొడాలి నాని, వంశీ, ఇట్టాటోళ్ళ. పోసాని కృష్ణమురళి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చాడు చిరంజీవితో పాటు. మీకు తెలుసండి? తెలియదుగా? తెలిసే ఉంటుంది. మీకు తెలియదే ఉండతలే. వచ్చినప్పుడు అట్లాగే ఇంకో పెద్ద ఆయన నాకు ఇక్కడ అతకలేని వెళ్ళిపోయాడు. బెజవాడైనే 6 అడుగులు ఉంటాడు, ఆయన పేరొద్దు. వెళ్ళిపోతే ఆయన్ని కూడా ఇట్టాక నువ్వు అన్నం తింటున్నావు, పొలవా తింటున్నావు అన్నాడు. అసలు ఎవరిని పడితే మీరు తిడతాకి రాజకీయాలు పెట్టారా? అసలు రాజకీయాలు ఇలువ తెలుసా? రాజకీయం అంటే ఏంటి? పుచ్చలపల్లి సుందరయ్య గారికి తెలుసు. రాజకీయం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు రచించాడు కమ్యూనిస్ట్ ఇలా ఉండాలని. కమ్యూనిజం కూడా ఉంది ఇక్కడ. రాజకీయంలో ఎంతవరకు నైతిక ఉంది? రాజకీయం అంటే ఎంతవరకు మాట్లాడాలి? రాజకీయం అంటే అసలు ఎవరితో మాట్లాడాలి? ఫ్యామిలీల విషయాలు తీయమన్న రాజకీయం. కోపాలు వస్తే ఆ ఎంపీని, ఈ ఎంపీ ఆ ఎంపీని, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి చంపుకుని కొట్టించుకుని జైల్లో వేయించుకుంటాక రాజకీయం. ఫస్ట్ మొదలెట్టిందే వైఎస్ఆర్సీపీ. లోపల అయిపోయటం, బయటకు వదలటం, ఫ్యామిలీలు తిడతాం. తర్వాత మరి మిగతా రాజకీయాలు పార్టీల వాళ్ళు తిట్టరా? బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు తిట్టరా? నువ్వు 2 కొట్టావయ్యా పెద్ద మనిషి, ఒకటన్నా వేస్తావు కదండి. నువ్వు నీ అమ్మ అన్నావు, నేను నీ అక్క అన్న అంటాగా. ఇదే వరుసనికి జరుగుతుంది. ఈ పద్ధతిని తీసేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఎన్నికల ఈసీ కమిషన్ పెద్ద ఆయనకి తెలియాలి. ఇవన్నీ చూసి అయినా ఇలా తిట్టిన వాళ్ళని రాజకీయ పరంగా పనికిరారని చెప్పి పెడితే ఎస్ రైట్, అప్పుడు ఆగుతారేమో. కేసులు ఉన్న వాళ్ళని మళ్ళీ రాజకీయాల్లో పోటీ చేయకుండా పనికిరాకుండా చేస్తే పోసాని కృష్ణమురళి ఏంటి, వాళ్ళ తాతగారు కూడా ఆగిపోతాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి? ఒక్కటి తవ్వారు. ఇప్పటికి అసలు ఎందుకు తవ్వలేదు? ఎక్కడుంది తప్పు? సుప్రీంకోర్టా, హైకోర్టా, జిల్లా కోర్టులో ఉందా కేసులండి? నేను అడుగుతున్నా. చంద్రబాబు న్యాయంగా ఎవరిని నోరు బారేడు, అమ్మ ఆలి, అక్క పెళ్ళం, కూతురు వాళ్ళ అమ్మిట్ట అని అనడు. అతనికి లేదా అలవాటు. ఉంటే మనం అరికట్టలేం, మాట్లాడేసేస్తాడు. ఒక జగన్మోహన్ రెడ్డి జే&కో కంపెనీకే ఉంది ఈ బూతులు. మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ సంస్కారం అనేది? ఆ కాలం నాడు అలనాడు రాజకీయాల్లో మహానుభావులు లాల్ బహదూర్ శాస్త్రి, వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, తరిమిల నాగిరెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి, ఇంకా తెలంగాణలో మేధావులు, వాళ్ళ పేర్లని మనం చెప్పుకుంటా ఎన్నో పేర్లు ఉన్నాయి. అలాంటి రోజుల్లో ఇలాంటి బూతులు ఉన్నాయా? ఎన్టీ రామారావు గారికి ఉన్నాయా ఈ బూతులు? ఎక్కడ లక్ష్మయ్య రమణమ్మ గారి కుమారుడు నిమ్మకూరులో పుట్టి బెజవాడ సైకిల్ వేసుకొచ్చి పాలు అమ్ముకునే పాలు ఎక్కడన్నా ఇచ్చో వాటర్లో పెట్టో చదువుకుని ఇంటికి వెళ్ళేవాడు. ఆయనకు ఉన్నాయా ఈ బూతులు? కింద నుంచి పైకి వచ్చారు. ఆయన కాలిగోటికి పనికొస్తారా మీరు? అసలు ఆయన పిల్లలు అసలు ఎత్తొచ్చా? తప్పుడు లమ్మిడి కొడుకులారా, తప్పుడు ఎదవల్లారా. ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ ఊసు మీరు ఎత్తొచ్చా? ఏమన్నా జేబులు కొట్టాడా? తాడిపత్రి కడప జిల్లాలో ఏమన్నా బస్సులు తోశాడా? లారీలు కొట్టుకు దుబ్బాడా?
కష్టపడి రైతు బిడ్డగా వ్యవసాయం చేసి ఎడ్డు బండి ఆవులతో గేదెలతో వ్యవసాయం చేసుకుని కష్టపడి చదువుకుని సినీ ఫీల్డ్లో అనేక రకమైన రంగులు వేసుకుని ఏషాలు వేసుకుని ప్రజల్ని మెప్పించి పైకొచ్చి అలాంటి మహానుభావుని మీరు వీళ్ళు అలా మాట్లాడవచ్చా? మీరు అన్నం తింటున్నారా పలవా తింటున్నారని ప్రజలు మిమ్మల్ని అడగరా? పోసానికి కృష్ణమురళికే మాట్లాడుతాను కాళ్ళు ఎగరేస్తాం చేతులు ఎగరేస్తాం కుదురా? మిగతా పార్టీ వాళ్ళకి రాదా? ఈ ఏషాలన్నీ వేరే పార్టీ వాళ్ళకి గిరిలివ్వా? ఇప్పుడు బొక్కలోకి వెళ్తే బాధపడతాడేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, అది చూసుకోమని చెప్పండి. ఏ తప్పనా? నేను న్యాయం అనుకున్నది మీకు తప్పు అవ్వచ్చు, మీరు న్యాయం అనుకున్నది నాకు తప్పు అవ్వచ్చు. శ్రీరామచంద్రుడికి కూడా మచ్చుంది. ఏ పాపం తెలియని సీతమ్మ గారిని కూడా ఏదో అన్నారు ఆ రోజుల్లో. అలాగే పోసాని కృష్ణమురళి అంత పెద్ద ఏం గొప్పోడు ఏం కాదు, అప్రస్యకం ఏం కాదు, సహజంగానే సాంప్రదాయంగా అరెస్ట్ చేశారు. అతను నోటిదోలు ఉంది. సినీపూడిలో కులాలు ఎత్తి మాట్లాడాడు, రెచ్చగొట్టాడు, తప్పు కదా. వ్యక్తిగతంగా నువ్వే కాదు నేనే కాదు అసలు రాష్ట్రపతి కూడా దూషించకూడదు అనేది మన సుప్రీంకోర్టు లా ఇస్ గాడ్. ఇది కాలం నాడు జడ్జీలందరూ పేర్లన్నీ రావు. ఒక మహానుభావుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరు వచ్చు నాకు, నూతలపాటి వెంకటరమణ గారు కూడా రిజైన్ చేసే ముందు ఆయన టైం అయిపోయినాక రిటైర్డ్ అయ్యే ముందు కూడా చెప్పి దిగిపోయాడు, ఎవరిని వ్యక్తిగత విషయాలకు వెళ్ళొద్దని. మీకేం సంబంధం అయ్యా మాట్లాడతారు? నీ లా అండ్ ఆర్డర్కి పోలీసు వారికి పక్కవాడి ఆస్తికి అడ్డం వచ్చినప్పుడు అది లీగల్ వెళ్ళిద్ది, లీగల్గా తీసుకోండి. ఆడి తెప్పలాడు పడి ఆడి పొలంలో ఆడి ఇంటో ఆడు మురిగిపోతే మీకెందుకయ్యా? వాసన వస్తే పబ్లిక్ పారేసిద్ది. మీరెవరో వాసన వస్తుందంటాకి. ఎన్టీఆర్ గారు అంటే సినీ ఫీల్డ్గా ఇష్టం. మా సినిమాల్లో కోడూరులో పోతన కృష్ణమూర్తి గారి థియేటర్లో ఎప్పుడు మా పెదనాన్నగారు ఎన్టీఆర్ పిక్చర్లు వేసాడు కాబట్టి నాకు ఆయన మీద మైండ్. హిందీలో అమితాబ్ బచ్చన్, తెలుగులో ఎన్టీఆర్ గారు, తమిళ్లో ముమ్ముట్టి, తమిళ్లో ఈయన రజనీకాంత్, మలయాళంలో ముమ్ముట్టి గారు నాకు ఇష్టం కాబట్టి నేను ఎన్టీఆర్ అభిమానంగా మాట్లాడుతున్నా. మా ఎన్టీఆర్ గారిని తింటే నేను ఊరుకోను, చంపితే చంపుకోమను. నాకు ఇప్పుడు వయసు వచ్చేసింది, ఒక టికెట్ తగ్గిపోతే 4 ఓట్లు పడతాయి తెలుగుదేశానికి తప్ప మీరు ఏం చేయలేరు ఎన్టీఆర్ ఫ్యామిలీని.